సో హే గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు అయితే సండే మార్నింగ్ నుంచి అయితే ఫుల్ అంటే ఫుల్ గిరాకు ఉంది. సో టైం చేసి ఆల్మోస్ట్ 3 అయిపోయింది. సో పొద్దుగాల తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ ఇప్పుడు లంచ్కి అయితే మనకైతే అన్నం మంచిగా నేనైతే చేసిన గైస్ చూడొచ్చు గైస్. దుకాణం అయితే మొత్తం ఖాళీ ఉంది, ఫుల్ అంటే ఫుల్ ఖాళీ ఉంది. సో మా పద్దుల గారికి అయితే డబ్బులు ఇచ్చి ఐస్ క్రీమ్ తీసుకురమ్మని అయితే పంపించిన, వాడు వస్తాడా కాదా అని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా గైస్. సో ట్రిమ్మర్ ఛార్జింగ్ అయితే కూడా వెళ్తుంది. పొద్దు నుంచి 3 సార్లు గైస్ ఇంకైతే ఛార్జింగ్ పెట్టినా 95 ఉంది. సో రావాలి ఏమైనా పంతులు రాడు, కరెక్ట్ టైంకి అయితే రాడు గైస్. ఇప్పటిదాంతా చూడవచ్చు మొత్తం ఎంటికలు ఉంటాయి మొత్తం. ఇగో క్లీన్ చేసే వరకు ఇంత టైం పట్టదు. రాత్రి దావత్ చేసుకున్నాం కదా, సో అవే ఇస్తారు ఆకులు గ్లాసెస్. రారా పంతులు జల్లి రా, ఎంతసేపు ఆగాలి నీకోసం. వస్తుండే గైస్ పంతులు ఆడైతే. సో వచ్చేసి మావాడు పంతులు బాయ్. సో ఎన్ని 2 ఒకటా ఇంకో 2 తీసుకొని వచ్చింది గైస్ మా పంతులు అయితే. చూడండి ఇక. సో పోవాలి అంటున్నాడు. తిను ఒకటి నీకే, అది తిను పంతులు తిను. నిన్న మా బర్త్డే సెలబ్రేషన్ పంతులు ఫుల్ అంటే ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోయింది, ఎందుకేమో తెలియదు. ఇక ఏమో అయినా కూడా దగ్గర పర్సనల్ సీక్రెట్లు అవుతున్నాయి ఈ మధ్య మా పంతులు అంది. ఎవరా పంతులు ఎట్లయినా ఉంటారు అన్న సెలబ్రేషన్స్. కానీ మా వాడు జల్లి వెళ్ళిపోయాను కదా, ఎందుకంటే నైట్ 9 o'clock వరకు ఆయనకు పర్మిషన్. 9:30 నుంచి ఆయనకి ఇక వాళ్ళ ఇంట్లో గేట్ వేసేస్తారు, ఇండియా గేట్. మళ్ళీ ఎంట్రీ ఉండదు ఆయనకు మాత్రం. సో చూద్దాం ఇక మళ్ళీ గిరాక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో. సో హే గైస్ చూడవచ్చు ఇంటికి వచ్చి మనకు 10:30 అయిపోయింది. సో ఫస్ట్ టైం మా అక్క అయితే టీ ఆన్ పెట్టి వెళ్ళిపోయింది. సో నిన్నైతే చికెన్ తిని బేజారు వచ్చిందని మా మమ్మీ మాత్రం పప్పు ఇంకా వైట్ రైస్ అయితే వేసింది. నేనైతే ఆమ్లెట్ చేయమంటున్నా కానీ మా మమ్మీ చెయ్య అంటుంది. సో మన ఫ్రిడ్జ్ చూస్తే మాత్రం ఫ్రూట్ సలాడ్ ఉంది. సో క్యారెట్ అండ్ కీరా ఇంకా అయితే ఏం లేవు గాయస్. వంకాయ కర్రీ అనుకుంటా. సో అట్లనే మా మమ్మీ మంచి దాబెట్టింది వంకాయ కర్రీ. ఏం చేద్దాం చెప్పండి. సో బొగాలు ఎక్స్ట్రా రైస్ ఇంకా ఇది బగారా రైస్ ఖరాబ్ అయిపోయింది అనుకుంటా. ఖరాబ్ అయిపోయిందా మంచిగా ఉందా మనకైతే. సో గాయస్ అన్నం అయితే ఖరాబ్ అయిపోయింది చూడొచ్చు. సో రాత్రి మా కోసం వండింది మా మమ్మీ, ఎక్కువ వండేసింది. సో నేనైతే బయటనే మా ఫ్రెండ్స్తో తినేసిన. నిన్నైతే మా దుకాణంలో పార్టీ అయింది. సో గాయస్ నిజాన్ని చెప్తున్నావు, ఎండాకాలం ఏం స్టార్ట్ అయిందా కానీ మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఉబ్బరం అవుతుంది. సో ఇంట్లో మాత్రం ఉండబుద్ధి అయితే లేక తిన్నారు. మా ఇంట్లో అట్లా పడేసిన ఊరికేం తీసుకొచ్చిన చిన్నది ఒడియాలు, అది మన చిన్నది ఏమంటారు కదా గాయస్, పల్లీలు అది. సో అదైతే ఇంకా ఉన్నాయి మా ఇంట్లో మాత్రం చూడవచ్చు గాయస్. సో మనమైతే తిన్నామా ఫాస్ట్గా, ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. సో ఫ్రూట్ సలాడ్ ఇప్పుడైతే తాగేసాం. సో మా మమ్మీ ఆమ్లెట్ చేయమంటే వేస్తలేదు గాయస్. సో ఇదైతే తెల్ల కర్బూజా గింజలు గాయస్. ఇవి తింటారు మా ఇంట్లో, ఎండబెట్టి తింటారు గాయస్. ఏం చేస్తారో నాకైతే అర్థమే కాదు. సో ఊరికే మా అత్తమ్మ వాళ్ళు చేసిన పోలేలు అన్నీ తినేసినారు, ఒక్కటి ఉంచినారు. నేను తినకపోతుంది రేపటి వరకు ఇది కూడా అయిపోతుంది గాయస్ నిజం చెప్పాలనుకుంటే. సో నా మెత్త మాత్రం చూడవచ్చు గాయస్. మా డాడీ ఇంతసేపు పడుకున్నా అనుకుంటా నా మెత్తనే వేసుకుంటారు గాయస్, ఎందుకంటే మంచం మీద మెత్త అంటే నాది ఒకటే ఉంటుంది, మిగతా అన్ని కింద జమాంచి ఉంటాయి సెల్ఫ్లా. సో నడువు మనతో ఫాస్ట్ అయితే నిజం. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గాయస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్, బాయ్.